నీవు తలంపులు నాకు అప్పగించితివి, 2 తలాంతులు ఇచ్చినావు కదా, అవియు కాక మరి 2 తలంపులు మరి 2 తలాంతులను సంపాదించి తినని నేను చెప్పాను. సంపాదించాను. హల్లెలూయా. అంటే వాడు 2 తలాంతులు ఉన్నవాడు ఆ 2కి 4 చేసిండు. హల్లెలూయా. అంటే ఒకదాన్ని 2 చేయాలి, 2 దాన్ని 3 చేయాలి, 4 అలా అభివృద్ధి పరచాలనే ఒక ఆశ వాళ్ళలో ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా అయినా వాళ్ళు చేయాలని వ్యాపారంలో దాన్ని 2గా చేశారు. అతని యజమానుడు అతని యజమానుడు ఈ 2 కాసులను 2 తీసుకున్న తలాంతుల బట్టి 4 చేసినప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, కొంచెంలోనే నీకు ఇచ్చిన 2 అనుకున్నావేమో, కానీ ఆ 2తో నువ్వు 4 చేసినావు. అంటే చిన్న వాటిని మనము ఎక్కువగా ఏదైతే మన జీవితంలో ఉన్న చిన్న చిన్న తలాంతులను దాన్ని ఎప్పుడైతే మనం 2గా అభివృద్ధి పరుస్తామో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మన జీవితంలో చేశారు. హల్లెలూయా. నీవు నాకు 2 తలంపులు నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. హల్లెలూయా. అంటే యజమానుడు ఇంకా అనేకమైన వాటి మీద ఈ వీరిని ఎవరైతే దేవుని సామర్థ్యం ఏ విధంగా ఉంటుందంటే, దేవుని రాజ్యం ఏ విధంగా ఉంది, ప్రతిరోజు పెరుగుతుంది. నక్షత్రాలు తెలుసా అందరికీ? నక్షత్రాలు పెరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు. మనకు తెలియదు, కానీ పరలోకంలో ఏం జరుగుతుందంటే ఈ ఆకాశంలో నక్షత్రాలు చూస్తే అవి ప్రతిరోజు పెరుగుతూనే ఉంటాయంట. అంటే దేవుని రాజ్యం కూడా అదే విధంగా ఉంటుంది, ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుందంట. అందుకనే ఆయన రాజ్యంలో ఎవరైతే ఇట్లా ఈ విధంగా విస్తరిస్తున్నారో, 2ను 3 చేశాడు, 2ను 4 చేశారు, 5ను 10 చేసిన వీరితో మాట్లాడుతున్నారు. బలా నమ్మకమైన దాసులారా, మీరు పరలోక రాజ్యంలో ఏ విధంగా అయితే ఉంటుందో, అభివృద్ధి పడుతుందో ప్రతిరోజు, ఆ విధంగా మీరు అభివృద్ధి చేసుకున్నారు కాబట్టి మీరు మా సంతోషంలోకి పాలు పంచుకోండి అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడు ఏం చేస్తున్నాడు? ఈ విషయం వాడు ఏం చేసినట్ట, మట్టిలో దాచిపెట్టినాడు, ఒక భూమిలో దాచిపెట్టిండు ఆ 1 తలాంతు తోటి. అయితే ఏమంటున్నాడు చూద్దాం. అయ్యా నీవు విత్తని చోటు కోయని వాడును, చల్లని చోటు పంట కూర్చుకొని వాడు కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచి